చికెన్ పులావ్. ఇప్పుడు ఈయనే పరిపాలించేవాడా ఏరియాలో. సో అందుకే మహిషాసుర పేరుతో స్టార్ట్ అయిన సిటీ కాలికరమైన మైసూర్గా మారిపోయింది. సో దిస్ ఇస్ ది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంది. సో లోపలికి వెళ్ళిన చెప్పులు ఇప్పేసి ఈ మార్గంగానే వెళ్తున్నారు. హలో వ్యూవర్స్. సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యాం అండ్ వీఆర్ రెడీ టు మూవ్. సో ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళాలి, చూద్దాం. సో వీ హ్యావ్ 3 groups and 3 plans. వీ హ్యావ్ డిఫరెంట్ థాట్స్ అండ్ డిఫరెంట్ ప్లాన్స్. సో ఎవరైతే వెళ్తారో లెట్స్ చెక్ ఇట్. ఫస్ట్ అయితే బస్సు రూమ్ నుంచి బయటకు వెళ్దాం. సో వ్యూవర్స్, ఆఫ్టర్ రీచింగ్ టు మైసూర్ మేమైతే ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి సండే కాబట్టి చర్చ్ అటెండ్ అవ్వని అయితే గూగుల్లో సెర్చ్ చేసాం. అండ్ మేము స్టే చేసిన ఏరియాలోనే వాకబుల్ డిస్టెన్స్లో మాకు చర్చ్ చూపించింది. అండ్ ఆ చర్చ్కి నడుచుకుంటూ వెళ్ళాం. బట్ అక్కడ చర్చ్ క్లోజ్ ఉంది. సో బికాస్ ప్రేయర్ టైమింగ్స్ ఈవినింగ్ కూడా లేవు, మార్నింగ్ ఉంది కాబట్టి. సో డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ నియర్ బై చర్చ్ అని చూస్తే సో వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ వెల్ నోన్ చర్చ్ ఇన్ మైసూర్లో అక్కడ ప్రేయర్ అయితే నడుస్తుంది, టైమింగ్స్ ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ తగ్గట్టు మేమైతే ఆటో బుక్ చేసుకుని మేమైతే ఆ లొకేషన్ రీచ్ అయిపోయాం. సో వ్యూవర్స్, ఆ చర్చే సెయింట్ ఫిలోమినా చర్చ్. సో క్యాథడ్రల్ చాలా పెద్దది అండ్ కన్స్ట్రక్షన్ బ్యాక్ ఇన్ 1936. సో చాలా హిస్టరీ కలిగిన చర్చ్ ఇది. సో వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ ఇన్ మైసూర్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది మైసూర్ వెళ్ళినప్పుడు చర్చిని అటెండ్ అవుతారు. సో మనకైతే చర్చ్ లోపలికి ప్రేయర్ మీటింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యాం అండ్ వర్షిప్ కూడా చేసాం. బట్ మనకి లోపల మొబైల్ ఫొటోస్ అని వీడియోస్ అని కలవలేదు కాబట్టి అయితే మెయిన్ సర్వీస్ ప్రేయర్ జరిగే ఏరియా అయితే కవర్ చేయలేం. బట్ మనకి అండర్ గ్రౌండ్ కిందికి వెళ్తే మనకి కొన్ని టర్నల్ లాగా ఉంటుంది, అండర్ పాస్. ఇక్కడ మనకి సైడ్ వాల్స్ పైన డొనేషన్, సో ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి డొనేషన్ చేశారు వాళ్ళందరూ నేమ్స్ ఉంటాయి. అండ్ కొన్ని లోపల మనకి ప్రేయర్ ఫర్ స్లీపింగ్ సెయింట్ జోసెఫ్ అని సంబంధించి కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ మాకున్న టైమింగ్ బట్టి మేమైతే నైట్ టైం వచ్చాం. డే టైం వెళ్తే మాత్రం మీ చర్చిని ఇంకా చాలా క్లియర్గా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మీరైతే మైసూర్ అయిపోతారు. సో మైసూర్ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ చర్చిని విజిట్ చేయండి. అండ్ మా టీం మిగతా వాళ్ళు బృందావన్ గార్డెన్కి వెళ్ళారు. సో మనకి ఒక సిటీ నుంచి ఒక 1/2 hour డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆ నైట్ టైం పూట వెళ్తే మనకి ఏమంటారు లైట్ షో ఉంటుంది. సో మ్యూజికల్ లైట్ షో ఉంటుంది, చాలా బాగుంది అది. అండ్ ఆ విధంగా మేము చర్చ్లో ప్రేయర్ ముగించుకుని మేమైతే హెడింగ్ టువర్డ్స్ టు మైసూర్ ప్యాలెస్. అండ్ ఆన్ ద వే మేమైతే క్లాక్ టవర్ కూడా చూసేసాం. అండ్ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మైసూర్ రోడ్స్ మీద మనం ట్రావెల్ చేస్తుండే కొన్ని జంక్షన్ ఏరియాలో కింగ్స్ సంబంధించిన రాజులు ఎవరైతే పరిపాలించారో వాళ్ళ స్టాచ్యూస్ అయితే నిలబెట్టడం జరిగింది. అది నాకు చాలా బాగా అనిపించింది. చాలా వాళ్ళ రాయల్టీ కానీ వాళ్ళ హిస్టరీని చాలా గర్వంగా చెప్తూ ప్లేస్ చేశారు. అండ్ మేమైతే నైట్ టైం అరౌండ్ 7:30 PM కల్లా వి రీచ్ టు మైసూర్ ప్యాలెస్. నైట్ టైం ఎందుకు మైసూర్ ప్యాలెస్ వెళ్తున్నామంటే టు సీ ది బ్యూటిఫుల్ లైటింగ్స్. సో మీలో చాలామంది తెలుసో తెలియదో, డే టైం మనకి లైటింగ్స్ ఉండవు కానీ నైట్ టైం ఒక 1 hour ఒక లైట్ షో ఉంటుంది. సో కంప్లీట్గా మెస్మరైజింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఎంట్రీ గేట్ నుంచి మొదలు పెడితే మనకి మైసూర్ ప్యాలెస్ అంతా వండర్ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టారు. సో ఈ లైటింగ్ షో మనకి కేవలం ఒక నైట్ టైం ఒక 1 hour ఉంటుంది. సో మీలో ఎంతమంది మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఈ నైట్ లైటింగ్తో ఉన్న మైసూర్ ప్యాలెస్ చూసారు? తప్పకుండా కామెంట్ చేయండి. సో మై డియర్ వ్యూవర్స్, ఫైనల్లీ వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్. ఎలా అనిపిస్తుంది నీకు మైసూర్ ప్యాలెస్ చూస్తుంటే ఇంత లైటింగ్స్తో? వాట్ యు ఫీలింగ్? అమేజింగా? చాలా బాగుందా? క్రేజ్ చాలా ఆల్కహాల్ ఏంది ఇక్కడ వర్షం లేదు. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని టెంపుల్స్ కనిపించాయి. సో ప్రజెంట్ అయితే ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. మేబీ డే టైంలో టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి అనుకుంటా. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ విజిట్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. తీసుకురాలి ఎందుకు? డూ ఆన్సర్ సంథింగ్.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ టైం మైసూర్ ప్యాలెస్ని లైటింగ్స్తో ఇలా కంప్లీట్గా నింపేసి ఇంత బ్యూటిఫుల్గా చేస్తారు అసలు. సో ఫీలింగ్ ఎగ్జాక్ట్ అండ్ క్రేజీ. సో చాలామంది ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చారో ఫోటోస్ దిగుతున్నారు. అండ్ అక్కడ మనకి కెమెరా సంబంధించిన పర్సన్స్ కూడా ఉన్నారు. సో 100, 150, 200 పెట్టి మనకి ఫొటోస్ కూడా దిగొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా జాగ్వార్ స్టాచ్యూ ఎంత మజెస్టిక్గా, ఎంత రాయల్గా, ఎంత వైల్డ్గా ఉందో. సో ఆ విధంగా అయితే మనకి నైట్ టైం మైసూర్ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ లేదు, కానీ సో మనం అయితే అవుట్ సైడ్ నుంచి కొన్ని మైసూర్ ప్యాలెస్ ఫోటో దిగటం అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది కొన్ని టైం స్పెండ్ చేశారు బయట. అండ్ వన్ ఆఫ్ ద క్రేజ్ థింగ్ వర్షం పడుతుంది, అందుకే వెళ్ళిపోవాల్సింది, లేకుంటే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం ప్లాన్ చేసాం. సో ఆ విధంగా అయితే మీరు ట్రిప్ ప్లాన్ చేస్తే మేక్ షూర్ టు క్యారీ అంబ్రెల్లా అండ్ స్వెట్ షర్ట్స్ గైస్. అండ్ మీ మైసూర్ నుంచి బయటికి రాగానే పెద్ద స్కామ్ ఏంటిదంటే ఒక ఆటో వ్యక్తి వచ్చి దగ్గరలో మనకి సేల్స్ ఉన్నాయి, శారీ సేల్స్ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్, సండే పూట డిస్కౌంట్ ఉంది, జిఎస్టీ ఉండదు, ట్యాక్స్ ఉండదని చెప్పేసి చాలా ఫోర్స్ఫుల్గా మనల్ని కన్వే చేసి ఏదో విధంగా, ఎందుకంటే మనతో పాటు లేడీస్ ఉంటారు కాబట్టి శారీస్ అనగానే డిస్కౌంట్ కానీ టెంప్ట్ అని చెప్పేసి అర్థమే వాళ్ళు ట్రిక్ ప్లే చేస్తారు. సో ఆ ట్రిక్లో పడకుండా మీరైతే మైసూర్ ప్యాలెస్ బయటికి రాగానే ఏ ఆటో వాళ్ళు చెప్పినా వినకండి, ఏ శారీ సేల్స్ ఉన్నా ఇగ్నోర్ చేసి మీ ప్లాన్ ఫాలో అయిపోండి. సో ఆ విధంగా అయితే మేమైతే షాప్కి వెళ్ళి జస్ట్ టైం వేస్ట్ అనుకుని నెక్స్ట్ నియర్ బై హోటల్ హనుమంతు, సో వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ లైక్ ఫుడ్ హోటల్ ఇన్ మైసూర్. సో చాలామంది ఇక్కడ ఏమంటారు చికెన్ పులావ్ చాలా బాగుంటుందని చాలామంది యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చెప్పారు. సో మనం కూడా ట్రై చేద్దాం నిజమా అని చెప్పేసి వచ్చేసాం. బట్ క్రేజ్ పార్ట్ ఏంటంటే ఒరిజినల్ హనుమంతు హోటల్ అయితే క్లోజ్ ఉంది అండ్ 8:30కే ఫుడ్ అంతా క్లోజ్ అంట. సో అంత క్రేజీ ఉంది. అండ్ మండే క్లోజ్ ఉంటుంది. సో మేము సండే వచ్చాం, సో మండే ఇంకా క్లోజ్ అంటాం. సో అదేవిధంగా మనకి నియర్ బైలో ఒక 2-3 ఒరిజినల్ హోటల్ హనుమంత్ చెప్పి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, అక్కడ కూడా ఫుడ్ తినొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బికాస్ మనకి ఒరిజినల్ బ్రాంచ్ మిస్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫుడ్డా అంటే రెగ్యులర్గా మనం తినే మటన్ అట్లా లేదు, ఇది పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఉండే మటన్ ఫ్రై. అందులో గ్రేవీగా స్టఫ్ చేసుకోవడానికి లెగ్ పీస్ ఉంటుందా, చికెన్ గ్రేవీ, చికెన్ పులావ్. సో వ్యూవర్స్ అవే అయితే కడుపుంటే తినేసే ఫుడ్. అండ్ మీలో ఎంతమంది మైసూర్ వెళ్ళినప్పుడు హోటల్ హనుమంతులో తిన్నారా, లేకపోతే త్రిబుల్ హోటల్ తిన్నారా, తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. అండ్ వర్షం పడుతుందని ఒక అంబ్రెల్లా కొందామని మేమైతే మీనా బజార్కి వచ్చేసాం. సో మైసూర్లో వన్ ఆఫ్ ది స్ట్రీట్ షాపింగ్ చేసానికి మీనా బజార్ కూడా ఫేమస్. సో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటిదంటే బై 8:30, 9 PM కల్లా షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. బికాస్ సండే ఎఫెక్టా లేకుంటే వర్షం ఎఫెక్ట్ అర్థం కాలే కానీ షాప్స్ క్లోజ్ చేస్తున్నాం. సో ఆ విధంగా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక దుబాయ్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చిన్న ట్రావెల్ బ్యాగ్, అదేవిధంగా ఒక వాచ్ తీసుకున్నాం. అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది, నాకైతే పర్లేదు బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ మేమైతే మళ్ళీ ఆటో బుక్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు అవర్ స్టే. సో నైట్ అలా స్పెండ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ మేము మైసూర్ని ఎక్స్ప్లోర్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో గైస్ కీప్ వాచింగ్. Viewers, welcome back to day 2 vlog and day 2 in Mysore. సో క్రేజీ అంటే క్రేజీగా వర్షం పడుతుంది. నేను నైట్ నుంచి కూడా బాగా వర్షం పడింది బయటకు వెళ్ళిన తర్వాత కూడా. అండ్ ఇట్స్ స్టిల్ రైనింగ్. ఇట్స్ టైమ్ అరౌండ్ 7 AM అండ్ వర్క్ అప్ బై 6:30 అండ్ రెడీ అయిపోయాం. బయటకు వెళ్దాం అనుకునే గ్యాప్లో కలిసి సిచ్యువేషన్. సో వ్యూవర్స్ ఎర్లీ మార్నింగ్ మేము స్టే చేసిన హోటల్లో మేము ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే హాట్ వాటర్. సో వర్షం పడటం వల్ల గీజర్ ఖరాబ్ అని చెప్పేసి హాట్ వాటర్ కోసం రాలేదు. బట్ కొంచెం టైం అయితే హాట్ వాటర్ అయితే వచ్చేసినాయి. సో ఆ విధంగా మేము రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయాం. సో మైసూర్లో వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఓల్డ్ టిఫిన్ సెంటర్, చాలా ఫేమస్ అని చెప్పి చాలామంది చెప్పారు. అది నిజమా కాదా, అంత హైప్ ఇచ్చారు అసలు తెలుసుకోవడానికి నేను రిలీజ్ అయితే ఆ టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాం. సో గాయస్ ఫైనల్లీ ఆఫ్టర్ 10 minutes డ్రైవ్ తర్వాత రిలీజ్ ది ఒరిజినల్ ఐకానిక్ వినాయక హైలరీ టిఫిన్. సో టైమింగ్స్ వచ్చి అండ్ బయట వెయిట్ చేస్తూ టైమింగ్ చాలా వెయిటింగ్.
మార్నింగ్ 8 AM కల్లా మేమైతే ఆ టిఫిన్ సెంటర్ లొకేషన్ రీచ్ అయ్యాం. అక్కడికి వెళ్ళగానే చాలామంది క్యూ కట్టారు, బయట వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ హోటల్ చాలా ఫేమస్ అండ్ చిన్న షాప్. సో మ్యాక్సిమం కెపాసిటీ ఒక 8 మెంబర్స్ ఎక్కువ కూర్చోలేరు. సో వెళ్ళగానే మనకైతే టిఫిన్ ప్లేస్ పెట్టేసి అరిటాకేశారు. సో అందులో మనకి సాఫ్ట్గా దూదిలా ఉండే ఇడ్లీలు, అదేవిధంగా బటర్ అండ్ కొబ్బరి చట్నీ అండ్ సమ్ కర్రీ అయితే మిక్స్ చేశారు. అండ్ ఆ తిన్న తర్వాత ప్రొడ్యూసర్ సో వ్యూవర్ ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మైసూర్లో చాలా ఫేమస్ అని చెప్పడే ఈ దోశను ట్రై చేసిన ఛాన్స్ దొరికేసింది. అండ్ వెల్కమ్ టు టేస్ట్ అంటారా, ఓకే అందులో కొబ్బరి చట్నీ కామన్గా ఉన్న, కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ పైన వేసిన బటర్ చాలా బాగుంది, నాకు అది నచ్చింది. బట్ నాట్ వర్త్ ద హైప్. సో అంత హైప్ ఏం లేదు, సో నార్మల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎంతమంది టిఫిన్ ట్రై చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ విధంగా మేము అక్కడ ఫేమస్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బుక్డ్ అవర్ ఆటో అండ్ వీఆర్ హెడ్డింగ్ టు వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ మైసూర్, అదే శ్రీ చాముండేశ్వరి టెంపుల్. సో ఈ టెంపుల్కి హిల్ పైన మనకి చాలా పైన లొకేట్ అయి ఉంటుంది టెంపుల్ అండ్ మనకి వ్యూ పాయింట్గా ఉంటుంది. బట్ డ్యూ టు ఫాగ్ అదే వర్షం పడటం వల్ల మనకైతే ఇక్కడ కనిపించట్లేదు. ఫైనల్గా ఒక 20 minutes డ్రైవ్ తర్వాత వి రీచ్ టు చాముండేశ్వరి టెంపుల్. సో మన టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి మహిషాసుర స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఒకప్పుడు ఈయనే పరిపాలించేవాడా ఏరియాలో. సో అందుకే మహిషాసుర పేరుతో స్టార్ట్ అయిన సిటీ కాలికరమైన మైసూర్గా మారిపోయింది, మైసూర్. సో చూడొచ్చు, ద క్రేజీ పార్ట్ ఏంటంటే అటు వర్షంతో పాటు ఫాగ్ కూడా పడుతుంది. చూసారా, ఫాగ్ వస్తుంది, అసలు క్రేజీ కంటే క్రేజీగా ఉంది వాతావరణం. అండ్ వీఆర్ 3800 feet అబోవ్ లైక్ సీలో, అంత హైట్లో ఉన్నాం ఇక్కడ. ఫైనల్ రీచ్ టెంపుల్, కానీ ఎంత దూరం ఏదో కనిపించలేదు, కానీ దగ్గరకు వచ్చాక కొంచెం చూడొచ్చు ఫాగ్లో కలిసిపోయింది, అంత విజిబిలిటీ లేదు. బట్ అదే టెంపుల్. సో దిస్ ఇస్ ది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంది. సో లోపలికి వెళ్ళిన చెప్పులు ఇప్పేసి ఈ మార్గంగానే వెళ్తున్నారు. సో వ్యూవర్స్, మనకి ఈ హిల్ పైన టెంపుల్కి రీచ్ అవడానికి ట్రాన్స్పోర్టేషన్ మనకి లోకల్ బస్సెస్ అవైలబిలిటీ, అదేవిధంగా క్యాబ్స్, ఆటోస్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మీరు ఒక టీమ్ మెంబర్గా ఒక 5-6 మెంబర్స్ వస్తే మీరు క్యాబ్ మాట్లాడుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ వరకు. మైసూర్లో ఉన్న ప్లేసెస్, సైట్ విజిటింగ్ ప్లేస్ మనైతే ఆ క్యాబ్లోనే ద్వారా మనం వెళ్ళొచ్చు. అండ్ ఒక 6 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఉంటే మనం ఒక 2500 పెడితే మన క్యాబ్ కంప్లీట్గా మనం బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2 మెంబర్స్ ఉన్న మనకైతే ఆటో ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఆన్లైన్లో మన ఆటోస్ బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు మైసూర్ సిటీలోనే నియర్ బై లైక్ 6-7-8 కిలోమీటర్స్లో మనకి డిస్టెన్స్లోనే చాలా ప్లేస్ కవర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆటో బుక్ చేసుకుంటే అరౌండ్ 40-50 మ్యాక్స్ 100 రూపీస్ బిలోనే పడుతుంది. ఎందుకంటే అన్ని లొకేషన్స్ నియర్ బై ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వర్షం పడుతుంది కాబట్టి ఎలీజ్ అయితే రెయిన్ కోట్ వేసుకుని రెడీగా ఉండిపోయింది. నేను అంబ్రెల్లా క్యారీ చేస్తున్నాను. సో చెప్పా గాయస్, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటే చెప్పలేం కాబట్టి మీరు కనుక ట్రావెల్ చేసేటప్పుడు అంబ్రెల్లా, అదేవిధంగా రెయిన్ కోట్ అండ్ వీలర్ స్వెటర్ కూడా క్యారీ చేయండి. అండ్ మేము వెళ్తున్న ఈ పార్క్లో ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 50 రూపీస్ అండ్ టైమింగ్స్ వచ్చి 8:30 AM to 5:30 PM. అండ్ ఈ పార్క్ నేమ్ వచ్చేసి కరాంజీ నేచర్ పార్క్ లేదా కరాంజీ లేక్ అంటే మీకు తెలిసిపోతుంది ఈజీగానే. సో ఈ పార్క్ వెళ్ళేటప్పుడు లేకపోతే మీరు మ్యాక్సిమం ఏ సైట్ విజిటింగ్ వెళ్ళినా మేక్ షూర్ టు క్యారీ క్యాష్ గైస్, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు క్యాష్ ఇబ్బంది పడకుండా క్యాష్ క్యారీ చేయండి. సో ఈ పార్క్లో మనకి కయాకింగ్ ఉంటుంది, అలాగే బోటింగ్ ఉంటుందని చాలా వరకు చూశాను నేను. సో ఆ బోటింగ్ చేసి వెళ్తున్నాను. ఎక్కడ ఉంది ఏనుగు? బా పక్కన ఏనుగు ఉంది చూసారా, చెట్ల దాక్కు కనిపిస్తుంది మీకు. ఎలిఫెంట్, పెద్ద ఎలిఫెంట్ ఉంది ఒకటి, బట్ ఏ స్టాచ్యూ. బయటికి రా పీకాక్. ఫస్ట్ టైం పీకాక్ని ఇంత దగ్గరనే చూస్తున్నా అసలు నేను. హాయ్, క్రేజ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ అ బర్డ్ శాంచురీ. ఇక్కడ బర్డ్స్ ఫ్రీగా వదిలేశారు అండ్ మనం కూడా లోపల రావచ్చు. యూ కెన్ సీ
సో పైన మొత్తం నెట్ ఉంది అండ్ బర్డ్స్ ఆర్ ఫ్రీలీ రోమింగ్ ఇన్సైడ్ హియర్. స్క్వాల్స్ కూడా చాలా ఉన్నాయి. యా చూసా. వావ్, నేను అడ్డు రావట్లేరా, మీరే నా ఏరియాకి వచ్చారు. యూ గైస్ ఆర్ మై ఏరియా. యూ గైస్ ఆర్. ఏంటి భయపడలేదు? ఇది మనల్ని పడుతుందా? మనం దిస్ ఇస్ ఫీమేల్ పికాక్. సో ఇక్కడ సెల్ఫ్ పెడ్లింగ్ ఉంది. వచ్చి పర్ పర్సన్ 30 రూపీస్ అండ్ 3 మెంబర్స్. సో దిస్ ఇస్ సెల్ఫ్ పెడ్లింగ్ అండ్ దిస్ ఇస్ ప్యాడింగ్. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు ఇక్కడ సెల్ఫ్ కయాకింగ్ ఉండేది, బట్ ఆ ఆప్షన్ ఎందుకు తీసారు తెలియదు, ఎందుకో మరి, బికాస్ ఆఫ్ సేఫ్టీ ఇష్యూస్ అనుకుంటాం. సో మనకైతే ప్రజెంట్ ఇక్కడ ప్యాడింగ్ ఉంది. ఇందులో ఎక్కాలంటే 300 రూపీస్ పెడితే 2 పర్సన్స్ కూర్చుని అతనే ఒక ఆయన వ్యక్తి ఉంటాడు, అతను డ్రైవ్ చేశారంట. సో మనకైతే సెల్ఫ్ ఇవ్వడంట. సో దాని బదులు ఎందుకని చెప్పేసి సెల్ఫ్ ప్యాడింగ్ సంబంధించిన బోర్డ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ పర్సన్స్ వెళ్ళిపోయాం అండ్ ఇంకా బోర్డ్స్ కూడా అన్టై చేయలేదు. సో వర్షం పడుతుంది కాబట్టి బోట్లో చాలా వరకు వాటర్ ఎండిపోయి ఉన్నాయి. సో అతను వెళ్ళి ఆ వాటర్ అంతా క్లీన్ చేసేసరికి చూడొచ్చు. సో ఇదే కరాంచీ లేక్. సో మీరు ప్రీవియస్ కొన్ని వేరే వీడియోస్ చూస్తే సో చాలామంది ఇక్కడ సెల్ఫ్ కయాకింగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేశారు, చాలా బాగున్నాయి. దగ్గర పోయి చూద్దాం. చూడు ఒకసారి. రియల్లీ గైస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ట్రిప్లో. కరాంచీ లేక్లో మనకి చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ లేకపోయినా షార్ట్ డిస్టెన్స్లో కొంచెం వర్షం పడుతుంటే ఆ వాటర్లో బాగా అనిపించింది నాకు. సో ఆ విధంగా మేమైతే కరాంచీ లేక్ అదేవిధంగా పార్క్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము పక్కనే బయట ఆటో ఉంది రెడీగా. సో ఆ ఆటో మాట్లాడుకుని నియర్ బై డిస్టెన్స్లోనే మనకి దగ్గరలోనే ఇంకొక విజిటింగ్ ప్లేస్ ఉంది, అదే లలిత ప్యాలెస్, లలిత మహల్ అంటారా. సో హోటల్కి వెళ్ళాం. సో ఇది మామూలుగా మనకి రీసెంట్ టైమ్స్లో ఈ ప్యాలెస్ని హోటల్లో కన్వర్ట్ చేశారు. సో మనకి స్టేయింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ రూమ్ రెంట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కనుక స్టే చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. బట్ దాంతోపాటు ఈ ప్యాలెస్ని మనకి మహల్ని చూడటానికి లోపలికి వెళ్ళి కొన్ని ఏరియాస్ వరకు అయితే పర్మిషన్ ఉంది. సో అందుకని మనకి ఎంట్రీలో గేట్లోనే పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుని మనకు ఒక పాస్లా ఇస్తారు. సో మన నేమ్ రాసి దాని మొబైల్ నెంబర్ అదేవిధంగా 1% 100 కాబట్టి 2% 200 పే చేసుకుని మేము లోపలికి వెళ్ళిపోయాం. సో ఆ విధంగా ఎంట్రన్స్లో కొన్ని ఫొటోస్ దిగేసాం. అండ్ మీలో ఎవరైనా మైసూర్ వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్ విజిట్ చేశారా? మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎంట్రన్స్లోనే మనం చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. అండ్ మనకి ఎంట్రన్స్లోనే ఏనుగుది ఉడెంతో చేపట్టిన ఏనుగు స్టాచ్యూ మనకి వెల్కమ్ చెప్తుంది, చాలా బాగుంది, అక్కడ ఫొటోస్ దిగొచ్చు. సో నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి ఈ మహల్ని కట్టించిన స్టే చేసిన ఎవరైతే కింగ్స్ ఉన్నారో మహారాజాస్, వాళ్ళకి సంబంధించిన నేమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన హిస్టరీ కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా ఇన్పుట్ చేశారు. సో మీకు టైం ఉంటే మొత్తం ఈ డీటెయిల్స్ చదువుకోవచ్చు. వాళ్ళ ఏరియాలో ఇది కట్టారు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, సో వాళ్ళు ఎప్పుడు ఈ ఏరియాని పరిపాలించారు, వాళ్ళు చేసిన బిజినెస్ కానీ వాళ్ళకి సంబంధించిన కొంచెం హిస్టరీ డీటెయిల్స్ అన్ని ఇన్పుట్ చేస్తారు. సో ఆ విధంగా అయితే మేమైతే మాల్ని చూస్తూ మర్చిపోయాం, బికాస్ అక్కడ ఉన్న కలర్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా క్లాసిక్గా చాలా బాగుంది అసలు. అండ్ మనం ఎంటర్ అవ్వడంతోనే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, లైక్ మీకు ఎక్కడి వరకు పర్మిషన్ ఉంది, ఎక్కడి వరకు అలౌ ఉంది, మీరు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూడొచ్చు అని చెప్పేసి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళి కొన్ని ఏరియాస్ చూడొచ్చేంత ఆప్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి అలౌ ఉండదు, స్టెప్స్ ఎక్కి పైన గెస్ట్ హౌస్ ఉంటాయి, లైక్ గెస్ట్ స్టే చేసే ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాకి అయితే మనకి అలౌ లేదు. సో మన అయితే కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, సో ఆ స్టెప్స్ వరకు అయితే వెళ్ళి ఫొటోస్ దిగడం ఆప్షన్ అయితే ఉంది. సో ఆ విధంగా మనకైతే డైలీ చాలామంది విజిటర్స్ అదేవిధంగా స్టే చేయడానికి చాలామంది వస్తారంట.
అలా వచ్చిన వారికి కానీ లేకుంటే మిగతా వాళ్ళకి కానీ విజిటర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొన్ని విజిటింగ్ అవర్స్ అదేవిధంగా విజిటింగ్ పాస్ టైమింగ్స్ పెట్టారు. అండ్ మనం చూడొచ్చు అవుట్ సైడ్ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కానీ స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. సో చూసి రావచ్చు. అది కేవలం ఓన్లీ ద గెస్ట్ వాస్ స్టేయింగ్ దేర్. సో అదేవిధంగా ఒక డైనింగ్ హాల్ ఉంది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో డైనింగ్ హాల్. సో కింగ్స్ అప్పట్లో మీటింగ్స్ అని డైనింగ్ చేసే ఏరియా అంటది. సో మనకి ఇదే డైనింగ్ ఏరియాలో మనం ఫొటోస్ దిగొచ్చు, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. బట్ సీటింగ్ అయితే ప్లేస్ ఏం లేదు. బట్ డైనింగ్ హాల్ అవుట్ సైడ్ మనకైతే కాంప్లిమెంటరీగా కాఫీ అదేవిధంగా బిస్కెట్స్ ఇస్తారు. సో అండ్ చాయ్ కూడా ఉంటుంది. సో మీ ఇష్టం, మీకు చాయ్ కావాలంటే చాయ్ లేకుంటే కాఫీ అండ్ కాఫీ. సో 100 రూపీస్ పెట్టి అయితే లోపలికి వెళ్ళి ప్యాలెస్లో కొంచెం ఫొటోస్ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం రాయల్ లైఫ్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొంచెం ఫీలింగ్ బెటర్. సో నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. సో ఆ విధంగా కొంచెం నేను వెళ్ళేసి సోఫాలో కొంచెం రిలాక్స్గా కొన్ని ఫొటోస్ దిగి వీ హ్యాడ్ అవర్ కాఫీ. సో కాంప్లిమెంట్ కాఫీ చాలా బాగుంది నిజంగా. సో విజిటర్స్కి వచ్చిన వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వకుండా 100 రూపీస్ వర్త్ అనే విధంగా అయితే కాఫీ చాలా ఎక్సలెంట్గా వేశారు. సో గైస్, మీరు ఎవరన్నా ఈ ప్యాలెస్కి వెళ్ళి కాఫీ టేస్ట్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ విధంగా మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మేమైతే తక్కువ టైంలో స్పెండ్ చేసేసి సో వేరే ర్యాప్అప్ చేసుకుని వేరే వెంట్ అవుట్ అండ్ బయటకు కొన్ని ఫొటోస్ దిగాం. నిజంగా ఫొటోస్ దిగడానికి అయితే మంచి క్లాసిక్ రిచ్ లుక్ ఉండే విధంగా అయితే ఫొటోస్ చాలా బాగా వస్తుంది. సో వ్యూవర్స్, ఆ విధంగా లలితా మహల్కి బాయ్ చెప్పేసి మేమైతే మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం. సో ఈసారి ఆటో బుక్ చేసుకుని మేము డైరెక్ట్ వీఆర్ గోయింగ్ టు సీ మైసూర్ ప్యాలెస్. సో మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే గ్యాప్లో దెర్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ టు విజిట్. సో ఆ ప్లేస్ ఏంటో చెప్తా చూస్తూ ఉండండి. అండ్ నేను చెప్పా కదా, మనకైతే ప్రతి సైట్ విజిటింగ్ ప్లేస్ అయితే మనకి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆటో బుక్ చేసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ శాండ్ మ్యూజియం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ ఇన్ మైసూర్. చెప్పారు, చూద్దాం వెళ్ళాం. సో ఇక్కడ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 60 రూపీస్. సో ఆ విధంగా ఎదురుగా 120 రూపీస్. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి 8:30 or 9 AM కల్లా అయితే చాలా వరకు ప్లేస్ ఓపెన్ అయిపోతుంది టు పబ్లిక్ విజిటర్స్కి. సో లోపలికి వెళ్ళగా మనకి ఎంట్రన్స్లోనే లార్డ్ వినాయక స్కల్ప్చర్ మేడ్ ఫ్రమ్ శాండ్. సో శాండ్తో చేయబడిన స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయి. సో చాలా వరకు గాడెస్ అదేవిధంగా కొన్ని కల్చర్కి సంబంధించిన స్కల్ప్చర్ చేశారు. బట్ మనకన్నా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే శాండ్తో చేయబడిన స్కల్ప్చర్స్ ఏమైనా ఫ్యూ డేస్ వరకు ఉంటాయి. బట్ ఈ స్కల్ప్చర్ ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉంటుంది. సో మీరు కనుక క్లియర్గా చూస్తే ఇవి ఎంత శాండ్ చేసినా ఇంత ఏమంటారు ఇన్ని ఇయర్స్గా ఇన్ని డేస్ ఉండవు కదా అనేది. బట్ నాకు ఎందుకో ఈ శాండ్ బదులు మడ్ స్కల్ప్చర్ అని పెట్టారు. అంటే మట్టితో చేయబడిన బంకమట్టి ఉంటుంది కదా, సో బంకమట్టితో చేసిన స్కల్ప్చర్ అంటే నమ్మొచ్చు అనిపిస్తుంది నాకైతే. అండ్ మనకి ఇక్కడ మహాభారతం వారు కృష్ణ అండ్ అర్జున రథం ఉంటుంది కదా. సో ఇదైతే నాకైతే బాగా నచ్చింది. చాలా డీటెయిలింగ్గా బాగా చెక్కారు. సో ఇది చేసింది ఒక లేడీ. సో ఆ లేడీ పైన తను చేసింది ఆర్ట్ డిగ్రీ చేసిందంట. సో తను ఈ స్కల్ప్చర్ చేసి ఎన్నో గిన్నిస్ రికార్డ్స్ అయితే తను సొంతం చేసుకుంది. అండ్ మనకి శాండ్ మ్యూజియం చూడటానికి కూడా మ్యాక్సిమం ఒక 40 minutes పడుతుంది. సో మీరు కానీ టైం ఉంటే చూడొచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని షాపింగ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు. సో ఆ తర్వాత మేము శాండ్ మ్యూజియం తర్వాత నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. ఎంట్రీకి వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. అండ్ మనకి ఈ వ్యాక్స్ మ్యూజియం మెయిన్ రోడ్లో ఉంటుంది. సో ఈజీగా మనకి అవైలబిలిటీ కనిపిస్తుంది. సో నాట్ ఎ ప్రాబ్లం. సో వ్యాక్స్ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోతాం గైస్. వ్యాక్సా లలితా మహల్ ఇండియన్ ట్రైబల్ ఆదివాసి స్టాచ్యూస్ వ్యాక్స్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. స్టోన్ ఏజ్ పీపుల్స్
not coming smell. Right. ఈ వ్యాక్స్ మ్యూజియంలో వన్ ఆఫ్ ది మెస్మరైజింగ్ అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటిదంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. చిన్న ఇన్స్ట్రుమెంట్స్ మొదలు పెడితే చాలా వరకు ట్రెడిషనల్, ట్రైబల్, ఫారెన్ సంబంధించినవి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అసలు. దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ రిజిస్టర్ సర్టిఫికేషన్స్ కానీ అసలు వరల్డ్ వైడ్గా ప్రపంచంలో నలుమూల ఉన్న ఏమంటారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయనిపిస్తుంది అసలు. ఈవెన్ మనం ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేని, చూడని, వినని వెరైటీస్, డిఫరెంట్ ట్రైబ్స్ సంబంధించి చెప్పే కదా, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అయితే వన్ ప్లేస్లో ఉన్నాయి. ఐ ఫెల్ట్ వెరీ అమేజ్డ్ గైస్. చాలామంది తప్పకుండా ఈ వ్యాక్స్ మ్యూజియం విజిట్ చేయండి. అండ్ చూసారు కదా సితార్ సంబంధించి డిఫరెంట్ షేప్స్తో వెరైటీగా అసలు నా ఊహకు అందని విధంగా చేశారు. కొన్ని అయితే యానిమల్ స్కిన్తో, అదే కొన్ని అయితే స్కల్స్, బోన్స్తో కూడా చాలా వరకు ఇన్స్ట్రుమెంట్స్ అయితే చేశారు ఇక్కడ. అండ్ వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి నాకైతే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ, వ్యాక్స్ స్టాచ్యూ బాగుంది అసలు. లిటరల్గా నిజంగా ఒక మనిషి ఎలా లైవ్గా ఉంటుంటారో ఆ విధంగా అయితే చెక్కారు, లైక్ మేము డిజైన్ చేశారు ఈ వ్యాక్స్ గాంధీ గారిది. అదేవిధంగా లాస్ట్ కింగ్ ఆఫ్ మైసూర్, సో వారి ఏమంటారు వ్యాక్స్ స్టాచ్యూ కూడా. ఎక్కువ వ్యూవర్స్ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి త్వరగా అయితే వ్యాక్స్ మ్యూజియం కవర్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని నెక్స్ట్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది మైసూర్. మెయిన్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్. మనకి మైసూర్ ప్యాలెస్లోకి ఎంట్రీ అవ్వడానికి వరహా గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి క్యాష్ మాత్రమే అలౌ చేస్తారు, చెప్పే కదా క్యాష్ క్యారీ చేయండి. సో ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాం. అండ్ చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఇది బేబీ, ఇట్ బికాస్ మండే కదా, ఆయన మండే రోజు ఎందుకు ఇంతమంది అనుకున్నాను ఆలోచిస్తూ ఉన్నా. మనకి మైసూర్ ప్యాలెస్ లోపలికి షూస్ కానీ చెప్పల్స్ కానీ అలా ఉండవు. సో మీరు చూసుకున్న ఇవన్నీ కౌంటర్స్, సో బ్యాగేజ్ కౌంటర్స్. మీకు బ్యాగ్ తెచ్చుకున్నా లేదంటే మీరు షూస్ తెచ్చిన ఒక బ్యాగ్ ఇస్తారు. సో ఆ బ్యాగ్లో మీరు వేసుకున్న ఫుట్ వేర్ అనేది పెట్టి లోపలికి వెళ్ళాలి. సో అలా ఉండదు. సో ఆ విధంగా అయితే ఇక్కడ రష్ చాలా అని చెప్పేసి పక్కనే ఒక చోట అయితే షూస్ అదేవిధంగా ఎలిజా చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ అసలు వాస్ క్రేజీ. అసలు ఏంటి హీరో ఎంతమంది ఇంత ఫ్లోటింగ్ ఉంది అసలు అర్థం వల్ల నాకైతే. సో లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు స్టూడెంట్స్ స్పెషల్ అంట. సో స్కూల్ స్టూడెంట్స్ చాలామంది వచ్చేసారు, అందుకనే అంత రష్ ఉంది. సో చాలా వరకు కేరళ నుంచి, కర్ణాటక నుంచి, సో లోకల్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. అంతమందిని ఒకేసారి చూడగానే ఐ ఫెల్ట్ క్రేజీ. అసలు ఇంతమంది ఉన్నప్పుడు ఎలా వ్లాగ్ చేయాలి, ఎలా వీడియో తీయాలనుకున్నా, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ గైస్. మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వరకు మనకి వాల్ పైన ఉన్న ఆయిల్ పెయింటింగ్స్, అదేవిధంగా కొన్ని పోర్ట్రేట్స్, పిక్స్ హ్యాంగ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. సో మైసూర్ కింగ్స్ ఎవరైతే అప్పట్లో పరిపాలించారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. నాకైతే బాగా నచ్చిన ఫోటో వచ్చేసి ఈ కిడ్స్ ఫోటో. ఎందుకంత స్పెషల్ అంటే ఈ ఫోటో పోర్ట్రేట్ అనేది పెయింటెడ్ బై మన రాజా రవివర్మ గారు పెయింట్ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది ఈ పెయింటింగ్. సో మనకి మైసూర్ ప్యాలెస్లో అన్ని ఏరియాకి కవర్ చేయలేం, బికాజ్ పర్మిషన్ కేవలం కొన్ని ఏరియాస్కి ఉంటాయి. సో చాలా డోర్ క్లోజ్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటికీ మేబీ పబ్లిక్ వల్ల ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండానికి అదేవిధంగా ఇప్పటికీ రాజులకు సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారు కాబట్టి మనకి అలా ఉండదు. అండ్ కొన్ని చోట్ల మనం చూడవచ్చు అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉన్నాయి, కొన్ని మిర్రర్స్ ఉన్నాయి. సో అందులో చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు. సో మనకి మ్యాక్సిమం ఒక 3 hours అయితే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. బట్ నేను వెళ్ళిన రోజు స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఎక్కువ అక్కడ ఉన్న నాయిస్కి కొంచెం బాగా అంతగా ఎక్కువసేపు ఉండలేకపోయాం. సో చాలా క్రౌడ్ ఉంది కాబట్టి త్వరగా చూసి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనకి చూస్తే పైన లైక్ ఎదురుగా మనకి మెయిన్ గేట్ ఎంట్రన్స్ వాక్ అని చెప్పేసి మనకి మైసూర్ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ పైన సీలింగ్ పైన చాలా వండర్ఫుల్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. సో ఆ విధంగా అయితే మేము మైసూర్ ప్యాలెస్ తక్కువ టైంలో త్వరగా కవర్ చేసుకుని బయటకు వచ్చేసాం. సో మనకి చూస్తే ఇక్కడ బయట కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి. సో రెంటెడ్ ఉన్నాయి. సో మనం అవి కూడా తీసుకుని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు.
ఒక వర్షం పడకపోతే. సో ఆ విధంగా అయితే మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసిన తర్వాత వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు అవర్ హోటల్ స్టేయింగ్ చేసిన ప్లేస్, బికాస్ మేము ప్యాక్ చేసుకుని మాకు ట్రైన్ ఉంది. సో ఆ విధంగా అయితే మైసూర్లో 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో వ్యూవర్స్, మీలో ఎవరైనా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయాలనుకుంటే మేక్ షూర్ టు ప్లాన్ వెల్. మాలాగా వెళ్ళి ఇంత క్రౌడ్తో పబ్లిక్తో ఇబ్బంది పడకండి. మేక్ షూర్ ఆ రోజు ఎవరైనా స్కూల్ కానీ లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఆఫర్ ఉందా, ఎక్కువ పబ్లిక్ వస్తుందని కనుక్కొని పీస్ఫుల్గా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. సో గైస్, అది మై ట్రిప్ ఇన్ మైసూర్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో.